ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, వారి పిల్లలకును, రాబో తరములన్నిటికీ స్వతంత్రించబడునుగాక. హల్లెలూయా. కరువు అన్న మాట, నాశనం అన్న మాట నీ ఇంట వినబడకుండునుగాక. అవును, ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి టపాల్మని నిన్ను కొడితే నువ్వు అగాధంలోకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ లేచి నిలబడగలిగే సామర్థ్యం నీకు కలగాలి. అలాంటి వాళ్ళని నీ కుటుంబంలో ప్రభువు నిలబెట్టాలి. అలాంటి పరిస్థితులను దేవుడు నీకు అనుగ్రహించాలి. అవును, ప్రభు అన్నాడు, నేను నీ కుడి చేయి పట్టుకున్నా అన్నాడు, నీ కుడి చేయి పట్టుకున్నా అన్నాడు అన్నాడు. నేను నీ కుడి చేయి పట్టుకుని నేను నడిపిస్తా ఉంటే, నేను నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తా ఉంటే ఎలాంటి దుర్గాలైనా పడదోయగలిగిన శక్తిని నీకు నేను అనుగ్రహిస్తాను. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ సొంత జ్ఞానం కాదు, నా బలము చేత, నా శక్తి చేత నేను ఈ కార్యాలు నీ జీవితంలో చేస్తాను. దేవుని మాట జీవం కలిగింది. అది ఈరోజు నువ్వు వింటున్నావు కదా, నీ చెవుల్లో గుండా నీ హృదయంలోకి వెళ్తుంది, నీ నరాల్లోకి వెళ్తుంది, ఎముకల్లోకి వెళ్తుంది, మూలుగుల్లోకి వెళ్తుంది. అది అలా ఫిక్స్ అయ్యి నీ జీవితంలో కార్యం ప్రారంభిస్తుంది. అందుకే అంటాను, శ్రద్ధగా దేవుని మాటను శ్రద్ధగా భయంగా వింటే అది నీ జీవితంలో కార్యం చేస్తుంది.